శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి, నోట్ చేసుకోండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఆమేన్. శత్రువులను ఆయన, మీకున్న శత్రుత్వాన్ని వెళ్ళగొట్టేస్తున్నాడు అంతే. నువ్వు ఏ శత్రుత్వానికి భయపడుతున్నావో, ఏ మనుషుడంటే భయపడుతున్నావో, ఏ మనిషి అంటే భయపడుతున్నావో, దేవుడు నీకు విరోధముగా ఉన్న వారందరినీ పరిశుద్ధాత్ముడు దూరం చేస్తూ ఉన్నాడు. ఆ మనుషులు ఇంక నీకు కనపడరు. ఆ మనుషుడు నీకు కనపడాడంతే. ఒకరోజు శత్రువుగా ఉన్నటువంటి ఫరో మోషేతో మాట్లాడతాడు. నిర్గమాకాండంలో కనబడుతుంది. ఫరో తోటి మోషే అంటాడు, మేము వెళ్ళాలి, మేము మా భార్యలు, మా పిల్లలు, మా గొర్రెలు, మా మందలు అన్నిటితో వెళ్ళి మేము యెహోవాకు పండుగ చేసుకోవాలి అంటే, అప్పుడు అంటాడు రాజు ఫరో, ఓ పని చేయి, మీరు వెళ్ళండి, మీ భార్యలు ఇక్కడ ఉండాలి. మోషే అంటాడు, కుదరదు, మేము వెళ్ళాలి, మా భార్యలు మాతో రావాలి, మా పిల్లలు మాతో రావాలి. అప్పుడు ఫరో అంటాడు, సరే అయితే మీ భార్యలు, మీ పిల్లలు మీరు వెళ్ళండి, మీ మందలు మాత్రం నా దగ్గర ఉండాలంటాడు. అంటే రెవెన్యూ, నా దగ్గర మీ ఆదాయం ఉంటే మళ్ళీ తిరిగి వస్తారని. అప్పుడు మోషే అంటాడు, కుదరదు, మా మందల్లో విలువైనవి తీసి మేము బలి అర్పణ చేయాలి, మేము పూజ చేయాలి, పండుగ చేసుకోవాలి, అలాగే ఎలా కుదురుతుంది అంటే, అప్పుడు ఫరో అంటాడు, అన్నీ వెళ్ళిపోతే ఎలాగంటే, మోషే అంటాడు, ఏంటి నీ దగ్గర ఉండేది, ఒక్క డెక్క కూడా నీ దగ్గర మిగలదు, ఏమనుకుంటున్నావు, మా దేవుడు మాకు తోడున్నాడు అని అద్భుతంగా వస్తాడు. అప్పుడు అంటాడు అనమాట, మోషే మరలా నువ్వు నన్ను చూడవు అంటాడు. నిన్ను చూసేదేంటి, అసలు నిన్ను చూసేది ఇంకా లేదు, అయిపోయింది ఈరోజుతో. అది గొప్ప. చూడండి ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను. నిర్గమకాండం తెరవండి ఒకసారి. దేవుడు పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన మాట అంటే, మిమ్మల్ని వెంటాడుతున్న ప్రతి కీడు పోతుంది అనమాట. శత్రువుల్ని ఎలాగా దేవుడు వెళ్ళగొట్టేస్తాడో మనకు అక్కడ చాలా క్లియర్గా, చాలా అద్భుతంగా కనబడుతుంది. నిర్గమకాండం 10వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. ఎగ్జోడస్ చాప్టర్ 10:9. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవాలని గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకుని మా పెద్దలతో కూడా వెళ్ళదు అన్న. అందుకు అతడు, యెహోవా మీకు తోడై ఉండునా అని చెప్తాడు. కీడు వచ్చేటికి 28వ వచనం చూడండి, బాగా క్లియర్గా కనబడుతుంది. నేను అన్న మాట మనకు కనబడుతుంది. నిర్గమకాండం 10:28లో, గనుక ఫరో, నా ఎదుటి నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖము చూచి దినమున మరణమవదు అని అతనితో చెప్పాను. అందుకు మోషే, నీవన్నది సరి, నేనిక నీ ముఖము చూడనని. ఈ ఇట్లా నీ ముఖం చూసేది బోడి అంటే మన లాంగ్వేజ్, మనం వాడుక భాషలో చూస్తే ఈ పదే ఏంటి, నిన్ను చూడటం ఏంటి, ఇన్నాళ్ళు చూసింది సరిపోదా, ఇంతకాలం మా రక్తం తాగేసావు, మమ్మల్ని బానిసలుగా చేసావు,
మా దేవుడు మాకు విడుదల ప్రకటిస్తున్నాడు. ఏంటి బోడి, మా మందలేంటి, మా అన్నీ వచ్చేయాలి బయటికి. నీతో మాకు రిలేషన్ వద్దు, మా కానాను దేశం మేము వెళ్ళిపోతాం. ఇదిగో మళ్ళీ నన్ను చూడవు, నువ్వు చూసే రోజు కనుక వస్తే ఆ రోజు చచ్చిపోతావు అన్నాడు. మోషే అంటాడు, నీవు అన్నది సరే, నేను నిన్ను చూడను, నువ్వు నన్ను చూడద్దు. చాలా పెద్ద వార్ అనమాట. ఈరోజు వాగ్దానం ఏంటంటే, ఇంతవరకు నిన్ను మానసికంగా కృంగదీస్తూ నీ ఎదుగుదలని వెనక్కి లాగుతూ, మరి నీ రెవెన్యూ అంటే నీ జీతం మీద, నీ ఆదాయం మీద, నీ పిల్లల మీద, నీ భార్య మీద, నీ భర్త మీద ఏదో ఒక శోధన. ఈరోజు దేవుడు సమస్తమును వెళ్ళగొట్టేశాడు. అంతే గొప్ప వాగ్దానం ఏంటంటే, మీ శత్రువులను మీకు దూరముగా వెళ్ళగొట్టేశాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు జెఫన్యా 3:15 2వ లైన్, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ శత్రువులు, మీకు విరోధముగా ఉన్నవారు, మీకు విరోధము కలగజేసేవారు, మీ కీడు తలపెట్టే ప్రతి ఒక్కరిని దేవుడు దూరం చేస్తూ ఉన్నాడు. ఇదే గొప్ప శుభవార్త. మీరు మనసు నెమ్మదిగా బ్రతుకుతారు. ఆత్మదేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. అందరూ కూడా బైబిల్ ఉన్నవారు తెరవండి. కీర్తన 87:3. ఎస్. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. హల్లెలూయా. పై నుండి చదువుదాం, మొదటి వచనం దగ్గర నుండి. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతాల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు, అందరూ నాతో చెప్పండి, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. ఇప్పుడు మీరు చెప్పాలి గట్టిగా, దేవుని పట్టణమా, గట్టిగా, మనుషులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకొందురు. ఆమేన్. ఈ మాటలు తెలియపరుస్తున్న వారు ఎవరంటే కోరాహు కుమారులుగా ఉంది. కోరాహు కుమారులు మారు మనసు పొందినవారు, మార్పు చెందినవారు. వారి తండ్రి మార్పు చెందలేదు, నశించిపోయాడు. కానీ ఆయన కుమారులు దేవుని సత్యాన్ని గ్రహించుకున్నవారు. దేవుని సత్యాన్ని కోరాహు కుమారులు గ్రహించుకోవటం ద్వారా దేవుని విలువను గ్రహించుకుని వారు ముందుకు కొనసాగితే దేవుని సహాయం వారికి అందింది. ప్రియులరా, ఈ కోరాహు కుమారులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెరూషలేముకు కలిగినటువంటి శోధన చూసి ఉన్నారు. యెరూషలేము పట్టణానికి వచ్చిన శోధన, ఆ పట్టణము ఎన్నో రీతిలుగా శోధించబడటం, ఆ పట్టణము అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరి కన్నులు దాని మీద ఉంటాయి. దేని మీద? గట్టిగా చెప్పాలి. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి, కానీ ఏ దేశం మీద ఇంత శత్రుత్వం ఎవరో పెట్టుకోలేదు. కానీ ఒక్క యెరూషలేము మీదే శత్రుత్వం పెట్టుకున్నారు. పైగా శత్రువులు దూరంగా ఉన్న శత్రువులు వేరు, పక్కనే శత్రువులు. యెరూషలేము పట్టణము పక్కనే. నేను ముమ్మారు వెళ్ళాను కనుక 3 సమయాలు నేను ఆ దేశంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా తిరిగాను. పక్కనే ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న దేశాలు వారందరూ కలిసి ఎప్పుడు వీరిని కొట్టేద్దామా, నాశనం అయిపోతారా అన్నట్టు చూస్తారు. కానీ కోరాహు కుమారులు దేవుని ఆత్మను పొందుకుని వారు యెరూషలేము గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఓ దేవుని పట్టణమా, ఏమంటున్నారు వారు? దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఎప్పుడైనా సరే ఏదైనా పెద్ద శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, మనం ఆ శోధనలో విశ్వాసముతో మాట్లాడాలి. యెరూషలేముని బబులోను రాజు వచ్చి పాడు చేసేసాడు. తర్వాత టైటస్ వచ్చి నాశనం చేసేసాడు. చాలామంది రాజులు
వస్తూ ఉంటారు. వీరు జాగ్రత్తగా నిలబడి సంపాదించుకుని నిలబడేటప్పటికి మరొకడు వచ్చి కొడతా ఉంటాడు. ప్రపంచంలో వీరికున్నంత శత్రుత్వం ఏ దేశానికి లేదు. యెరూషలేము గురించే. దేని గురించి? యెరూషలేం అంటే అంత భయంకరమైనటువంటి కక్ష. ఎందుకు ఇన్ని దేశాలకి ఆ చిన్న యెరూషలేము మీద కక్ష? ఎందుకంటే అసలైన ప్రత్యేకత ఏంటంటే దేవుడు ఎన్నుకున్న పట్టణం అది. హల్లెలూయా. ఎవరు ఎన్నుకున్న పట్టణం అది? ఆ పట్టణం ఎవరిది? ఆ పట్టణం యొక్క విశిష్టత ఏంటంటే బైబిల్ ప్రారంభానికి అదే పట్టణము, మన మానవ జీవిత ప్రారంభానికి అదే పట్టణం. తెలుసా మీకు? ఆదిలో దేవుడు ఆదామును చేసింది కూడా అదే పట్టణం. ఆరోహణమైపోయినటువంటి ప్రవక్తలు, భూమి మీద నుండి వెళ్ళిపోయిన హానోకు, ఏలియా, అలాగనే యేసు ప్రభువారు కల్వరి కొండ మీద ఆయన సిలువ యాగమై ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమైపోయాడు. ప్రారంభము, ముగింపు, అభివృద్ధి, చరిత్ర అంతా కూడా ఇదే పట్టణం. దేవుడికి ఇష్టమైనటువంటి ఈ స్థలము, ఈ పట్టణాన్ని దుష్టుడు తట్టుకోలేడు అనమాట. మీకు శత్రుత్వం ఎక్కువ అవుతుందంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. మీకు ఎక్కువ బూతులు తిడుతున్నారనుకో, మిమ్మల్ని ఎవరైనా శపిస్తున్నారనుకో, మీరు ఎన్ని రకాలుగా నలిగిపోతున్నారనుకో, వ్యక్తిగతంగా పర్సనల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి అలాగ దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు అనుకో, నువ్వు గుర్తుపెట్టుకో ఒక సత్యం ఏంటంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఆశీర్వదించటానికి, చరిత్రలో ఒక సాక్షిగా నిన్ను నిలబెట్టడానికి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. కోరాహు కుమారులు పరిశుద్ధాత్మను పొందుకుని వారు ఆ పట్టణం వైపు చూసి మాట్లాడుతున్నారు. ఓ దేవుని పట్టణమా! అది ఎవరి పట్టణం? అది మామూలు పట్టణమా అనలేదు వారు, దేవుని పట్టణమా. అంటే దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, మీ గురించి మనుషులు గొప్ప సంగతులు చెప్పుకుంటారు. హల్లెలూయా. ఆ యెరూషలేము మీద ఉన్నటువంటి పగ, అందుకని దేవుడు ఎక్కడా లేరు శాస్త్రవేత్తలు, పెద్ద పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద అవార్డులు పొందుకున్నవారు, కంప్యూటర్ కనిపెట్టినవాడు, ఇవన్నీ కనిపెట్టినవారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆ చిన్న పట్టణంలోంచి వచ్చినవారు. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ పట్టణం నుంచి వచ్చినవారు? దేవుని పట్టణంలో నుంచి వచ్చిన వారే. క్రైస్తవుడు కనిపెట్టినయే దగ్గర దగ్గరగా 185 నుంచి 90 ఉన్నాయి. ఆనాడు కోరాహు కుమారులు అది ఒక ప్రవచనాత్మకంగా పాడుతున్నారు, దీవెనకరంగా పాడుతున్నారు. ఓ దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. ఇప్పుడు ఈ సమయంలో దేవుడి పట్టణం అనేటువంటి ఈ పట్టణము చాలా పేదగా ఉన్నదని చెప్పుకుంటున్నారే. ఇక్కడ ఎప్పుడు కూడా యుద్ధాలే జరుగుతూ ఉన్నాయి, వీరికి ఏ రకమైనటువంటి విజయము లేదని చెప్పుకుంటున్నారే. పట్టణమా, ఈ పట్టణములో దేవుడున్నాడు. దేవుడున్న పట్టణము కదిలిపోతుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. గొప్ప కృపా వాక్యం ఏంటంటే నీ కుటుంబంలో దేవుడున్నాడు. యేసు ఏ ఇంటిలో ఉంటాడో ఆ ఇంటి గురించి మనుషులు గొప్ప సంగతులు చెప్పుకుంటారు. యేసు నామములో ఉన్న ప్రతి ఇంటికి ఒక చరిత్ర ఉన్న సాక్ష్యం ఉంటుంది. దానిని ఎవడు ముట్టుకోలేడు, దానిని ఎవడు కదపలేడు. ఎందుకంటే పట్టణములో మహారాజు ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హైదరాబాద్లో గోల్కొండ కోట ఉంది. గోల్కొండ కోటలో నిజాం ఉన్నంత వరకు హైదరాబాద్ అంతా ఆ వాణి హవాని నడిచింది. వాడిని కొట్టడానికి నిజాముని మన వాళ్ళు ప్రయత్నించారు, మొత్తం మీద వంగిపోయాడు. నిజాం వచ్చిన తర్వాత
ఆ కోట అలాగే ఉండిపోయింది. నీది ఒక కోట, నీ దేహము ఒక కోట, నీ శరీరము దేవుని ఇల్లు. నీ ఇంటిలో యేసు నామం ఉన్నది, నీలో యేసు ఉన్నాడు, నీలో దైవశక్తి ఉన్నది. నీ మీదకి శత్రువు రూపంలో రోగాలు వచ్చి నిన్ను పీడిస్తున్నా, దెయ్యాలు వచ్చి నిన్ను పీడిస్తున్నా, ఆర్థిక పరిస్థితులు నిన్ను మొత్తము దిగజార్చేలా చేసిన, వ్యాపారం నష్టపోయినా, వ్యవసాయం పోయినా, చెరువులు పోయినా, ఏది ముట్టుకుంటే మట్టి అయిపోతుందనే పరిస్థితికి దిగజారిన అయినా నీ పట్టణము కదిలిపోదు. కోరాహు కుమారులు ఆనాడు పట్టణం గురించి మాట్లాడారు. ఆ పట్టణం ఏమైనా మామూలు పట్టణం అనుకుంటున్నారా? దేవుడు వేసినటువంటి తోట, ఏదేను తోట, ఎన్నో లక్షలాది ఎకరాల తోటది. మానవుడే ఒక ఫామ్ హౌస్ పెట్టుకుంటే 20 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు పెట్టుకుంటాడు. ఇంకా పెద్దగా ఉన్నవాడు పెట్టుకుంటే ఒక 500 ఎకరం ఫామ్ హౌస్ పెట్టుకుంటాడు. మరి పరమ తండ్రికి ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలు ఉండాలి? లక్షలాది ఎకరాలు. అందుకనే ఆ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా యెరూషలేము, అలాగ ఆ చుట్టంతా కూడా ఇరాన్, ఇరాక్ అంతా కూడా ఏదేను తోట ఆ రోజుల్లో. హల్లెలూయా చెప్పండి. ఏ తోట? ఏదేను తోట. ఆనాడు ఏదేను తోట. ఆ తోట అంతా కూడా భూమిలోకి వెళ్ళిపోవటం వల్ల ఈరోజు ఆ భూమిలోకి వెళ్ళినటువంటి ఆ తోటల నుండి వచ్చేదే ఫ్యూయల్, డీజిల్, పెట్రోల్. దానితోటి ఆ దేశాలు బతుకుతూ ఉన్నాయి. అయితే శ్రేష్టమైన స్థలం ఏదంటే యెరూషలేమే. ఆమేన్. ఆదాముని మొట్టమొదటి మానవుని దేవుడు చేసిన స్థలము జెరూసలేము. అందుకనే ఏ పట్టణాలన్నా మారుతాయేమో కానీ, ఏ పట్టణం అయినా యుద్ధం వస్తే పాడైపోయి మరొక పట్టణం కట్టబడుతుందేమో కానీ, ఎన్ని యుద్ధాలు, ఎన్ని సమస్యలు, ఎంతమంది పాడుదిబ్బగా చేసినా మరలాది ఒలీవ చెట్టు వలె పైకి లెగుస్తూనే ఉంది. కారణం ఏంటంటే ఆ పట్టణములో దేవుడున్నాడు. హల్లెలూయా. ఎవరున్నారు ఆ పట్టణములో? మీకు ఈరోజు కృపావాక్యం ఏంటంటే, నీ గురించి మనుషులు గొప్ప సంగతులు చెప్పుకుంటారు. ఇప్పుడు బహుశా నీ గురించి అందరూ అప్పులైపోయారని చెప్పుకుంటున్నారేమో, లేకపోతే వ్యభిచారు అని చెప్పుకుంటున్నారేమో, దొంగ అని చెప్పుకుంటున్నారేమో, లేకపోతే నువ్వు చాలా డేంజర్ ఫెలో అని చెప్పుకుంటున్నారేమో. అయ్యో నేను ఎవ్వరికి ఏ కీడు చేయలేదు, నాకే ఎందుకు ఈ చెడ్డ వస్తుందని అనుకుంటున్నావేమో. ఏడుస్తున్నావు కదా నీలో నీవే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నేను యెరూషలేము దగ్గర గోడ దగ్గర ప్రార్థన చేశాను. యెరూషలేము వెళ్ళినప్పుడు దేవుని మహిమ దిగి వచ్చిన ఆ సొలొమోను మందిరం దగ్గర అక్కడ ఒక వాల్ ఉండిపోయింది. అక్కడ ఆ గోడ దగ్గరికి వెళ్ళి అందరూ ప్రార్థన చేస్తుంటారు. నేను కూడా ఇదిగో ఈ గోడ వీడియో కూడా ఉంది. ఈ గోడ ఒకటి మిగిలి ఉంది. అక్కడికి వెళ్ళి మీ అందరి కొరకు ఆ టోపీ పెట్టుకుంటే కానీ వెళ్ళినవారు. అక్కడ వెళ్ళిపోయి నేను మీ అందరి కొరకు ప్రార్థన చేశాను. స్లిప్ రాసుకెళ్ళాను పెద్దది. కొన్ని స్లిప్పులు అక్కడ కుర్చీలో పెట్టుకుని అన్ని అంశాల మీద ప్రార్థన చేశాను. ఎక్కడికి వెళ్ళినా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీరు ప్రార్థించండి, బలమైన కార్యాలు దేవుడు జరిగించబోతూ ఉన్నారు. ఆ యెరూషలేము పట్టణములో బలమైన మహిమ, ఆనాడు దేవుని మహిమ దిగి వచ్చింది కదా, దానిని ఆనుకునేప్పుడు ఆ స్థలాన్ని తొందరలో అక్కడ దేవుని మందిరం కట్టబడుతుందని చెప్తా ఉన్నారు. నా ప్రియ సహోదరులు, దాన్ని ఏడుపుల గోడ అంటారు. ఇశ్రాయేలీయులు, యూదులందరూ కూడా గోడ దగ్గరికి వెళ్ళి దేవుడు ఎప్పుడు వస్తాడా అని దేవుని రాకడ కొరకు అక్కడ ప్రార్థిస్తుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పట్టణం మీదకి ఇరాన్ వాడేసిన, పాలస్తీనా వాడు కట్లు తెంచుకుని వచ్చిన, ఈ రోజుకి వారు అక్కడ దేశంలో వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. వారికి అసలు భయమే ఉండదు. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఒక సమయంలో ఇరాక్ మీద యుద్ధం జరిగింది. అమెరికా యుద్ధం చేస్తే ఇరాక్ ఇప్పటికీ అభివృద్ధి కాలేదు ఆ దెబ్బకి. ఓకే, కానీ యెరూషలేముకి ఆ దేశము ప్రత్యేకంగా ఏర్పడిన నాటి నుండి అనేకమైనటువంటి యుద్ధ విమానాలు కొడతానే ఉన్నాయి దాన్ని. కానీ ఆ పట్టణము చెదిరిపోలేదు, ఆ పట్టణము కదిలిపోలేదు. ఏంటి అన్ని బాంబులు వేస్తున్నా వారు అందరికీ పెడతానే ఉన్నారు. కారణం
ఆ పట్టణములో దేవుడున్నాడు. హల్లెలూయా. ఈరోజు శుభవార్త ఏంటంటే నీలో దేవుడున్నాడు. నీ కుటుంబము కదిలిపోదు, నీ దర్శనము చెదిరిపోదు. పరమాత్ముడు నిన్ను తలగా చేస్తాడే కానీ తోకగా చేయడు. లాస్ట్ ఒక మాట చూపిస్తాను చూడండి. కీర్తన 122వ అధ్యాయంలో యెరూషలేమా, అక్కడ ఎంత పెద్ద మాట అన్నారు చూడండి. కీర్తన 122వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. అతడు న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల 6వ వచనంలోకి రండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు అందరూ కూడా బైబిల్ తెరవండి. సామ్స్ కీర్తన 122వ అధ్యాయం 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, ఓ యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు. చూడండి, యెరూషలేమా అందరు చదవాలి, అందరు చెప్పాలి. యెరూషలేమా, స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు యెరూషలేమును ప్రేమించడం అంటే యెరూషలేములో దైవ దర్శన నెరవేర్పు జరిగిన స్థలం అది. దేవుని ఉద్దేశం నెరవేరిన స్థలం అది. దేవుడు దిగి వచ్చి ఆయన చేసిన మానవుడితో మాట్లాడిన స్థలం అది. ఆ పట్టణము కదిలిపోదు. హల్లెలూయా చెప్పాలి. నా ప్రియ సహోదరులరా, పట్టణం అంటే దేవుని జనాంగం. అది క్రీస్తు మహిమ మనలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధి మనలో ఉన్నప్పుడు రాజవైభవంగా మరలా నిలబడతావు. అందుకనే కోరహు కుమారులు పాడైన యెరూషలేము గురించి మాట్లాడుతున్నారు. దేవుని పట్టణమా, నిన్ను ప్రేమించువారు, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. దేవుని సన్నిధానంలో వాగ్దానం ఏంటంటే పాడైపోయిన నీ కుటుంబం గురించి అనేక మంది మనుషులు, నీ రక్త సంబంధులు, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు, నీ బంధువులు, నీ గ్రామస్తులు, నీ స్వజనులు ఎంత బాధ పెడుతున్నారో, ఎంత తక్కువగా మాట్లాడారో, నీ గురించి గొప్ప మాటలు మాట్లాడే రోజు రాబోతా ఉంది. దేవుడు నీ యందు ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నా హృదయములో నువ్వు ఉండాలయ్యా, నన్ను అభిషేకించు బాబు, నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను నీ రక్తముతో కడుగు బాబు. అందరూ ప్రార్థన చేయండి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరూ తలపైన మీ 2 చేతులు పెట్టుకొని తలపైకెత్తి, యేసయ్యా నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నాలో నీ ఉంటే నేను నీ పట్టణముగా ఉండగలను, అనేక మందికి చరిత్రగా ఉండగలను. ఆనాడు యెరూషలేములో నీవు ఉన్నావు గనుక ఆ పట్టణములో బిడ్డలు జ్ఞానవంతులుగా మారి ఉన్నారు, వ్యాపారవేత్తలుగా మారి ఉన్నారు, పరిశోధకులుగా, శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుబడి ఉన్నారు. ఏడుస్తున్నావా? ఏడవబాకు. అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావా? నాకెవరున్నారు, నేను ఒంటరిని కదా అనుకుంటున్నావా? దేవుడున్నాడు. చనిపోవాలని అనుకుంటున్నావా? ఇందులో దూకి చనిపోవాలితే మంచిది. నా వల్ల కాదు ఈ కష్టాలు భరించటం, నా వల్ల కాదు ఈ శ్రమలు భరించటం ఏడుస్తున్నావా? గుండె నిండా కన్నీళ్ళు ఉన్నాయా? ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నాకు శాంతి లేదు, నాకు నెమ్మది లేదు, నా ప్రాణమునకు నెమ్మది లేదు, నేను ఎందుకు బ్రతకాలి అని ఏడుస్తున్నావా? నీ బిడ్డల గురించి ప్రజలు చరిత్రగా చెప్పుకోబోతున్నారు. నా బిడ్డ బ్రతికిలాగా అయిపోయింది, నా బిడ్డ జీవితం ఇలాగా అన్యాయం అయిపోయింది, నేను తొందరపడి నిర్ణయం తీసుకున్నాను, నా బిడ్డ బ్రతుకు పాడైపోయింది. మేము బ్రతకకూడదని అనుకుంటున్నావా? నీ బిడ్డ గురించి, నీ గురించి మనుషులు గొప్ప సంగతులు, బలమైన పాటలు
చెప్పుకునే సమయం అసలు. అందరూ నమస్కరించి దేవునికి విరోధంగా చేసినవన్నీ క్షమించమని అడగండి. యేసయ్యా, నా ఇంటికి నువ్వు ఉండాలి, యజమానిగా నువ్వు ఉండాలి, నా ఇంట్లో నా హృదయంలో నీ దీపం ఉండాలయ్యా. నా పాపాన్ని కొట్టివేయండి, నన్ను పరిశుద్ధునిగా చేయండి. అందరూ ప్రార్థన చేయండి. మీకు ఏది కావాలో అడగండి, ఏది అవసరం అడగండి. కూలిపోయిన నీ కుటుంబము మరలా నూతన పట్టణముగా కట్టబడుతుంది. మరలా కొత్త సాక్ష్యం బయటకు రాబోతా ఉంది. అందరూ ప్రార్థన చేద్దాం. క్యాన్సర్ ఫామ్ అయిందని, బోన్ క్యాన్సర్ అని చెప్పుకోలేక ఏడుస్తున్న వారు ఉన్నారు. ప్రభువా, నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షింపచేసి నజరేయుడైన యేసు నామములో వారిలో ఉన్నటువంటి ఆ మరణకరమైన వ్యాధిని పొమ్మని ఆజ్ఞాపిస్తా ఉన్నా. విడుదల దయచేయండి, నెమ్మది అనుగ్రహించండి, నీ వెలుగు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.